వైటమిన్స్ వాస్ ఇన్వెంటెడ్ బై హోప్కిన్స్ అనే వ్యక్తి వైటమిన్స్ ఇన్వెంట్ చేసిండు. కానీ ఆ టర్మ్ యూజ్డ్ బై ఫంక్. వైటమిన్స్ ఆర్ నథింగ్ బట్ అంటే అదేంటంటే ఆర్గానిక్ కాంపౌండ్ అన్నట్టు. నో క్యాలరీస్ ఆప్టెండ్ ఫ్రమ్ ఇట్. క్యాలరీస్ అనేవి వైటమిన్స్ నుంచి ఆప్టెన్ చేసుకోలేము. వెరీ ఇంపార్టెంట్ ఇన్ రెగ్యులేటింగ్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ మెటబాలిజం. వైటమిన్స్ అనేవి ఎందుకు మన బాడీకి? ఫర్ రెగ్యులేటింగ్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ మెటబాలిజం. మన బాడీలో జరిగే మెటబాలిజంని రెగ్యులేట్ చేయడం కోసం కెమికల్ రియాక్షన్స్ని ఈ వైటమిన్స్ అనేవి యూజ్ అవుతాయి మనకి. బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ వైటమిన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types, వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్. ఏడిఈకే ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్. ఇక్కడ బీసీ లేదు. బీసీ ఆర్ వాటర్ సాల్యుబుల్. కమింగ్ టు ది ఫ్యాట్ సాల్యుబుల్ ఏడిఈకే. ఫర్ ఫ్యాట్ సాల్యుబుల్ కోడ్ ఏంటంటే రామ్ చరణ్ టాప్ ప్లేయర్. ఇది జస్ట్ కోడ్గానే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ అనే హీరో ఫ్యాట్ అయింది అనుకో. ఇప్పుడు ఒకవేళ రామ్ చరణ్ ఫ్యాట్ అయితే కొవ్వు కరిగించడానికి ఏం చేస్తాడు? అయితే జిమ్ కన్నా వెళ్తాడు, లేకపోతే ఏదైనా గేమ్ అన్నా ఆడతాడు కొవ్వు కరిగేయడానికి. సో ఒకవేళ రామ్ చరణ్ అనే వ్యక్తి గేమ్ ఆడిండు అనుకో, ఎందుకు ఫ్యాట్ కరిగేయడానికి గేమ్ ఆడి పెద్ద టాప్ ప్లేయర్ అయిందని అర్థం చేసుకోండి. అట్లా రామ్ చరణ్ టాప్ ప్లేయర్. రామ్ అంటే రెటినాల్, చరణ్ అంటే క్యాల్సిఫెరాల్, టాప్ అంటే టోకోఫెరాల్, ప్లేయర్ అంటే ఫైలోక్వినాన్. రామ్ చరణ్ టాప్ ప్లేయర్. ఆర్సిటిపి రామ్ చరణ్ టాప్ ప్లేయర్. ఏడిఈకే. ఏ అంటే రెటినాల్, డి అంటే క్యాల్సిఫెరాల్, ఈ అంటే టోకోఫెరాల్, కే అంటే ఫైలోక్వినాయిన్. మనకందరికీ తెలుసు ఐలో ఉండేది రెటినా కదా. ఆ రెటినాని వచ్చే డిసీజెస్ ఏంటి? నైట్ బ్లైండ్నెస్ ఆర్ కలర్ బ్లైండ్నెస్. క్యాల్సిఫెరాల్కి వచ్చే డిసీజెస్ ఏంటంటే రికెట్స్. ఇన్ చిల్డ్రన్లో వచ్చేది రికెట్స్. ఆస్టియో మలేసియా అనేది ఇన్ అడల్ట్స్లో వచ్చేది. ఈ 2 డిసీజెస్ క్యాల్సిఫెరాల్. చరణ్. ఆర్సి రామ్ చరణ్. టోకోఫెరాల్ అంటే టాప్ ప్లేయర్స్. స్పోర్ట్స్లో టాప్ ప్లేయర్స్ ఉన్న ప్లేయర్స్కి ఏంటంటే ఒక వాదన ఉంది. టాప్ ప్లేయర్స్కి ఫర్టిలిటీ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అథ్లెట్స్కి ఫర్టిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. టోకోఫెరాల్ అంటే లెస్ ఫర్టిలిటీ, టాప్ ప్లేయర్ అంటే ప్లేయర్స్కి ఏమవుతుంది? ఎప్పటికీ దెబ్బ తగులుతుంది. సో బ్లడ్ అనేది చాలా వస్తుంది. సో ఫైలోక్వినాయిన్. నాన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ అనేది నాన్ క్లాటింగ్ అంటే తొందరగా క్లాట్ కాదు. ప్లేయర్ అంటే ఫైలోక్వినాయిన్. ప్లేయర్స్కి దెబ్బ తాకుతుంది కాబట్టి నాన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. ఎక్కువసారి బ్లడ్ అనేది క్లాట్ కాదు. చాలా టైం తీసుకుంటుంది క్లాట్ కావడానికి ఈ వైటమిన్ కే వల్ల. నెక్స్ట్ కమింగ్ టు వాటర్ సాల్యుబుల్లో ఏంటి? మనకి వైటమిన్ బి, వైటమిన్ సి. కోడ్ ఏంటంటే తమన్నా రోబోని చూసి ఫ్యాంటో అని పిలిచి పైకి చూస్తే రోబో బాల్ వచ్చి ఫూల్ అని సైగ చేస్తుంది. అంటే ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. తమన్నా రోబోని చూసి ఫ్యాంటో అనే పైకి చూస్తే బాల్ వచ్చి ఫూల్ అని సైగ చేస్తుంది. ఇక్కడ ఫ్యాంటో అనేది రోబో పేరు అన్నట్టు. పైకి చూస్తే బాల్ అంటే రోబో బాల్ అన్నట్టు. రోబో బాల్ వచ్చి ఫూల్ అని సైగ చేస్తుంది. ఈ స్టోరీ గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే తమన్నా ఒక రోబోని చూసి ఏమంటే దాన్ని పిలుస్తుంది, ఫ్యాంటో అని పిలిచి పైకి చూసేసరికి ఒక రోబో బాల్ వచ్చి దగ్గరికి వచ్చి ఫూల్ అని సైగ చేస్తుంది తమన్నాతోని. అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తమన్నా అంటే థయామిన్, రోబో అంటే రైబోఫ్లావిన్, నీ అంటే నియాసిన్, ఫ్యాంటో అంటే ఫ్యాంటోథెనిక్ యాసిడ్, పైకి అంటే ఫైరిడాక్సిన్, బాల్ అంటే బయోటిన్ అని గుర్తుపెట్టుకోండి. ఫూల్ అంటే ఫోలిక్. సైగా అంటే సైనకోబాలమైన్. అదే తమన్నా రోబోని చూసి ఫ్యాంటో అని పిలిచి పైకి చూస్తే బాల్ వచ్చి ఫూల్ అని సైగ చేస్తుంది. థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, ఫ్యాంటోథెటిక్ యాసిడ్, పైరిడాక్సిన్, బయోటిన్, ఫోలిక్, సైనకోబాలమైన్.
సైనకోబాలమైన్. ఇప్పుడు నేను స్టోరీ చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. ఇది బి విటమిన్స్కి సంబంధించినవి. B1, 2, 3, 5, 6, 7, 9, 11, 12 ఇక్కడ రాశాను. B1, B2, B3. ఇది 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి FAN2 అనేది B5 పైకి, అంటే B6 బాల్ B7 ఫోల్ B9 ఫోల్ B11 లాస్ట్ది B12 సైగా అనేది B12 ఒక 2 టైమ్స్ చదవండి. B1 అంటే తమన్నా అని చెప్పాను కదా, తమన్నాకి టీబీ అంటే తమన్నాకి బెరీ ఎందుకు వస్తాయంటే డ్యూ టు పాలిష్డ్ రైస్. తమన్నా అనడుతోనే మీకు టీబీ గుర్తుకు రావాలి. టీబీ తమన్నాకి బెరీ డ్యూ టు పాలిష్డ్ రైస్. ఈ డిసీజ్ ఎందుకు వస్తాయంటే డ్యూ టు పాలిష్డ్ రైస్. నెక్స్ట్ కమింగ్ టు B2 రైబోఫ్లావిన్ అనేది సైంటిఫిక్ నేమ్. B2 విటమిన్కి సైంటిఫిక్ నేమ్. ఇక్కడ రోబో గుర్తు తెచ్చుకోండి, రోబో కదా రైబోఫ్లావిన్. ఈ రోబోకి స్కిన్ అనేది మొత్తం క్రాకింగ్ స్కిన్ అనేది ఉంటుంది. తర్వాత లిప్స్ కూడా క్రాకింగ్ ఉంటాయి. దానికి మౌత్ అల్సర్స్ అవుతాయి, కళ్ళు రెడ్డిష్గా అయిపోతాయి, రెడ్డిష్ ఐస్. క్రాకింగ్స్ స్కిన్ అంతా క్రాకింగ్స్ ఉంటాయి, లిప్స్ కూడా మొత్తం క్రాక్ అయిపోతూ ఉంటుంది, మౌత్ అల్సర్స్ ఉంటాయి, కళ్ళు రెడ్గా ఉంటాయి. ఇది రోబోకి జరుగుతుంది. రైబోఫ్లావిన్కి వల్ల వచ్చే డిసీజెస్ ఇవి. నెక్స్ట్ కమింగ్ టు B3 నియాసిన్ అంటే ఇప్పుడు ఈ రోబోకి ఇంత జరిగింది కదా, ఈ క్రాకింగ్ స్కిన్ కానీ లిప్స్ ఇవన్నీ జరిగినాక దానికి ఏమవుతుందంటే ఆ బాధకి అన్ని బాధలకు భరించలేక దానికి ఏంటంటే మెంటల్ టెన్షన్ వస్తుంది, మెంటల్ రిటార్డ్నెస్. దానివల్ల ఏమైతే హెయిర్స్ అనేటివి వైట్ అవుతాయి. ఆ వైట్ హెయిర్స్ ఆ మెంటల్ టార్చర్ వల్ల వైట్ హెయిర్స్ అయ్యి ఏమవుతుంది అంటే ఆ తలలోనే డర్మటైటిస్ చర్మ వ్యాధులు అంటాం కదా, డర్మటైటిస్ వస్తుంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఈ రోబోకి ఈ క్రాక్స్ ఆన్ లిప్స్, స్కిన్, మౌత్ అల్సర్ వీటికి రావడం వల్ల మెంటల్ టార్చర్కి పైన హెయిర్స్ అనేటివి వైట్ అయిపోతాయి. దాని మెంటల్ టార్చర్ వల్ల దాని ఫోటోలో డీపీ ఏముంటుందంటే వాట్సాప్లో మంచి హెయిర్తో ఉండేది, కానీ వైట్ హెయిర్స్ రావడం వల్ల డీపీ చేంజ్ చేస్తాయి. డీపీ అంటే డి అంటే డర్మటైటిస్, పి అంటే పెలెగ్రా. నెక్స్ట్ B5 అంటే ఇంత జరిగింది రోబోకి, అదేం చేస్తే ఆ FAN2 అనే రోబోకి, ఆ FAN2కి ఏమైతే నిద్ర పట్టదు, నైట్ ఇరిటబుల్గా ఫీల్ అవుతుంది. FAN2కి నిద్ర పట్టదు అంటే ఇన్సోమేనియా అండ్ ఇరిటబిలిటీ ఇవి రెండు జరుగుతాయి రోబోకి. అసలు యాక్చువల్గా ఈ రోబోకి FAN2 కాదు నేమ్, దాస్ అనే నేమ్. ఈ డాస్ అనే నేమ్ ఏంటంటే దాస్ అంటే డిప్రెషన్, అనేమియా, స్కిన్ డిసీజ్. DAS దాస్, డిప్రెషన్, అనేమియా, స్కిన్ డిసీజెస్. ఈ దాస్ అనేది. B6 పైరిడాక్సిన్. DAS డిప్రెషన్, అనేమియా, స్కిన్ డిసీజ్. నెక్స్ట్ కమింగ్ టు B7 బయోటిన్. ఇప్పుడు బయోటిన్ అంటే ఇక్కడ ఏం చెప్పా, ఈ బాల్ అనేది ఫస్ట్ తల మీద పడడం వల్ల పెరాలసిస్ వస్తుంది. పెరాలసిస్ వచ్చాక మొత్తం తల మీద పడ్డాయి కాబట్టి హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ అయ్యి ఈ బాల్ తల మీద పడి మళ్ళీ ఇక్కడ పడి మొత్తం బాడీ మీద అంతా పడుతుంది. సో బాడీ పెయిన్స్ కూడా వస్తాయి. పెరాలసిస్, హెయిర్ ఫాలింగ్, బాడీ పెయిన్. బాల్ వల్ల పెరాలసిస్, హెయిర్ ఫాలింగ్, బాడీ పెయిన్. నెక్స్ట్ కమింగ్ టు B11, B12. B9, B11 ఫాలిక్ యాసిడ్ అని చెప్పాను. B12 సైనకోబాలమైన్. ఇవన్నిట్లలో ఇప్పుడు ఈ రోబో వాళ్ళకి అన్న ఉంటాడు. ఈ అన్ననే ఫస్ట్ వాడు దరిద్రుడు అన్నట్టు, వీళ్ళన్న దరిద్రుడు. తర్వాత ఏమవుతుందంటే ఒక స్టేజ్ అంటే B9 నుంచి B11కి వచ్చిన తర్వాత డీసెంట్ అయిపోతాడు. అంటే వీళ్ళ తమ్ముని చూసుకోవాలి కదా, రోబో తమ్ముని. ఈ అన్నయ్య రోబో తమ్ముని చూసుకోవాలంటే దరిద్రుడి నుంచి డీసెంట్గా మారిపోతాడు. డైసెంట్రీ. సో ఈ అనేమియా అనేది కామన్ మొత్తం 9, 11, 12కి. ఈ డయేరియా అంటే దరిద్రుడి నుంచి డీసెంట్గా మారుతాడు కాబట్టి డయేరియా, డీసెంట్రీ. లాస్ట్కి జాండీస్తోనే ఎండ్ అయిపోతుంది. వీళ్ళ అన్నయ్య కూడా జాండీస్ వస్తుంది.
ఇంత డీసెంట్ అయినా కానీ లాస్ట్కి జాండీస్ వస్తుంది. అప్పుడు గ్యాప్లో ఇది ఏమవుతుంది, ఈ జాండీస్ అనేది ఎప్పుడు గ్యాప్ దొరుకుతుంది అప్పుడు జాండీస్ వస్తూనే ఉంటుంది, ఏదోలాగా వస్తూనే ఉంటుంది గ్యాప్లో. గ్యాప్ అంటే గ్లూటీమిక్ యాంకిల్ ఎడిమా పెర్నీసియాస్. ఒకసారి మీరు ఒక 2-3 టైమ్స్ ఇది మొత్తం చదవండి, మళ్ళీ మీకే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు వైటమిన్ సి. వైటమిన్ సి అనడుతోనే క్యాబ్ గుర్తుకు రావాలి. క్యాబ్. సి అంటే వైటమిన్ సి. ఏ అంటే ఆస్కోర్బిక్ యాసిడ్. బి అంటే బ్లీడింగ్ గమ్. ఈ క్యాబ్ అనడుతోనే CAB గ్యాబ్. వైటమిన్ సి, ఆస్కోర్బిక్ యాసిడ్, బ్లీడింగ్ గమ్. అంటే ఇది ఒకటి కూడా గుర్తుపెట్టుకుంది, స్కర్వీ అనేది. ఇవి వైటమిన్ సి అనేది ఎక్కువ రావాలంటే ఏం చేయాలంటే ఆమ్ల అంటే ఉసిరికాయ తినడం వల్ల వైటమిన్ సి అనేది ఎక్కువ వస్తుంది. కొన్ని ఇంపార్టెన్స్ పాయింట్ చెప్తాను వైటమిన్స్లోనే. వైటమిన్ ఏ అనేది స్టోర్డ్ ఇన్ లివర్. మన లివర్లో వైటమిన్ ఏ అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వైటమిన్ డి యాబ్సెంట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇది డి అంటే DCB, ఇట్లా కిందికి రండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా. DCB అంటే డిలేడ్ వూండ్ హియరింగ్. అంటే ఎప్పుడైనా దెబ్బ తాకిందనుకో ఆ గాయం మానడానికి చాలా టైం తీసుకుంటుంది విటమిన్ డి తక్కువగా ఉంటే. తర్వాత కాల్షియం డెఫిషియన్సీ. అదంటే ఏంటి, కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఫ్రాగిల్ బోన్స్ అనేటివి ఈజీగా విరిగిపోతాయి. కాల్షియం వైటమిన్ డి లేకపోవడం వల్ల కాల్షియం అనేది డెఫిషియన్సీ వస్తుంది. నెక్స్ట్ బ్లీడింగ్ గమ్. మన టీత్ దగ్గర ఉండేది గమ్ అనేది, అది బ్లీడ్ అవుతూ ఉంటుంది, ఒక చిగురు వస్తుంది అంటారు కదా అలా. ఈ వైటమిన్ డి అనేది ఎట్లా వస్తుందంటే, సన్ నుంచి అల్ట్రా వైలెంట్ రేస్ వస్తాయి కదా, ఆ అల్ట్రా వైలెంట్ రేస్ నుంచే ఈ వైటమిన్ డి అదైనా వస్తుంది. అంటే ఎట్లా అంటే కోలిస్టెరాల్ అంటే ఏంటి, ఎర్గోస్టిరాల్ ఆఫ్ స్కిన్. ఈ ఎలిమెంట్ అనేది మన బాడీకి ఉంటుంది, స్కిన్ పైన ఇది ఉంటుంది. ఇది ఈ అల్ట్రా వైలెట్ రేస్ అబ్జర్వ్ చేసుకొని వైటమిన్ డిని కన్వర్ట్ చేస్తుంది. ఈ D2 అనేది ఎర్గోకాల్సిఫెరాల్. వైటమిన్ కే అబ్జర్వ్డ్ బై బ్యాక్టీరియా. ఈ వైటమిన్ కే అనేది అబ్జర్వ్డ్ బై బ్యాక్టీరియా ఇన్ అవర్ కోలన్. మన కోలన్లో ఉండే బ్యాక్టీరియా అనేది వైటమిన్ కేని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది ఈ వీడియో వైటమిన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ చెప్పిందంతా ఒకసారి చదువుకోండి, ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేయండి, ఈజీగా గుర్తుంటాయి. ఆ 2 కోర్సు గుర్తుపెట్టుకుంటే చాలు. మీకు వేరే టాపిక్ ఏదైనా కానీ ఇంట్రెస్ట్ ఏది కావాలి అంటే ఆ టాపిక్ కింద కామెంట్ చేయండి, నేను దాని మీద కోర్స్ ట్రై చేసి మీకు చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ ఏంటనేది నేను కోర్స్ అనేవి క్రియేట్ చేసి మీకు ఈజీగా చెప్తాను.